నమస్తే, నేను మీ బాలయ్యను. ఈరోజు వార్తలు చదవడానికి వచ్చా. మీ స్టూడియోకి వచ్చా, కెమెరా ముందుకొచ్చా. నేను వార్తలు చదువుతుంటే మీ కళ్ళు చెవులు మాత్రమే పనిచేయాలి. అవి కాక ఇంకేది పని చేసినా మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ముందు హెడ్లైన్ చెప్తా, ఆ తర్వాత దబిడి దిబిడే. నేను కాళ్ళం వెంట వెళ్ళను, కాలమే నా వెంట వస్తుంది. సింహం ముందు తొడగొట్టొద్దు, కొట్టడానికి తొడ ఉండదు. మా బావ పాలన భేష్, నా సినిమా సూపర్ హిట్. నేను చదివే వార్తల్లో గ్రామర్ ఉండదు. ఎటు నుంచి ఎక్కడ మొదలు పెట్టానో ఎప్పుడు ఆపుతానో నాకే తెలియదు. నేను కాలం వెంట వెళ్ళను, కాలమే నా వెంట పడి పరిగెత్తుకొస్తుంది. నాన్నగారు ఆ రోజుల్లో నాకు ఇదే మాట చెప్పేవారు, కాలాన్ని కుక్కపిల్లలాగా మన వెంట తిప్పుకోవాలి అని. అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను. నా అభిమానులకు కూడా ఇదే చెబుతున్నా. మీరు కూడా కాలం వెంట పరిగెత్తండి, కాలాన్ని మీ వెంట పరిగెత్తేలా చేసుకోకండి. ఐఎమ్ లయన్, లెజెండ్, ఐఎమ్ డిక్టేటర్, ఐఎమ్ ఏ పొలిటికల్ లీడర్. ఏమండి బాలకృష్ణ గారు, సినిమాల్లో ఆడపడుచులకు అన్యాయం జరిగితే మీరు హీరోగా అక్కడ ప్రత్యక్షమై ఆడపడుచుల్ని కష్టపెడుతున్న విలన్లు చితగొట్టి వారిని రక్షిస్తారు, పెద్ద పెద్ద డైలాగులు చెబుతారు. మరి రియల్ లైఫ్లో మీ బావగారైనటువంటి చంద్రబాబు గారి పాలనలో ఆడపడుచులు రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటే మీరెందుకు వారి పక్షాన్ని నిలబడడం లేదని ప్రశ్నిస్తున్నా. మొన్న జీతాలు పెంచమని ధర్నా చేసినందుకు అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించండి ఆదేశాలు ఇచ్చారు మీ బాబుగారు. అది అన్యాయం అని మీరెందుకు నిలదీయలేదని ప్రశ్నిస్తున్నా. ఒకరు చెబితే నేను వినను, నాకు నచ్చిందే చేస్తాను. అవతల ఉన్నది బావైనా పాలకోవా అయినా నేను లెక్క చేయను. రియల్ లైఫ్ కు చాలా డిఫరెన్స్ ఉంది సార్. సినిమాల్లో చేసినట్లు బయట వర్కౌట్ కాదు. ఇది అన్యాయం, అక్రమం అంటూ మా బావను నిలదీస్తే ఆయన ఊరుకుంటాడా? మా నాన్నకే చుక్కలు చూపించిన ఘనుడు బావ కళ్ళల్లో ఆనందం చూడడమే నాకు తెలిసిన మార్గం. తోడు తమ్ముడు, బావా బావా అని అలా నెత్తినెక్కించుకోకు. ఆ తరువాత ఆ బరువు భరించలేక దించుదామన్నా దించలేవు. ఆనాడు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎంపీ పదవికి రాజీనామా చేశాను. నాకు మళ్లీ రాజ్యసభ సీటు ఇవ్వమంటే ఇస్తాను ఇవ్వను అని చెప్పకుండా లోకేష్ను అడ్డం పెట్టుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏ పదవి లేకుండా ఖాళీగా ఉన్నాను. ముఖ్యమంత్రిగా ఉండి కూడా నన్ను పట్టించుకోవడం లేదు. ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం? చూడనయ్యా, పదవులు మనకు అలంకారం కాకూడదు, మనమే పదవులకు అలంకారంగా ఉండాలి. నీవు పదవుల కోసం పాకులాడొద్దు, పదవులే నిన్ను వెతుక్కుంటూ రావాలి. ఆనాడు నాన్నగారు అదే చెప్పారు, వెళ్ళేదా నువ్వు? అయ్యా, మేము అంగన్వాడీ వర్కర్లమండి. మేం కూడా మీ అభిమానులమే. మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటాం. మీ బావ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఏదో మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం గాని మొన్న జీతాలు పెంచమని ధర్నా చేస్తే మీ బావ ఏం చేశాడో చూసారా? మా ఉద్యోగాలు తీసేయమని ఆదేశాలు ఇచ్చాడు. ఏమన్యాయం సార్. మీరు సినిమాలో చేసినట్టు ఏదైనా చేసి మాకు అండగా నిల్చోవాలండి. చూడమ్మా, అవి సినిమాలు. అందులో నేనేం చేయాలో డైరెక్టర్ గారు చెబుతారు. ఆయన చెప్పినట్లు చేస్తాను తప్ప సొంతంగా ఏమీ చెయ్యను. ఇక్కడ రియల్ లైఫ్ లో మా బావే నాకు డైరెక్టర్. అందుకే అలాంటి గొంతెమ్మ కోరికలు కోరొద్దు. మీకు కావాలంటే కొత్త సినిమా టికెట్లు ఫస్ట్ రోజు ఫస్ట్ ఆటకు ఇప్పిస్తాను. నా సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి. ఏటి బాలయ్య బాబు, సినిమా టికెట్లు ఇస్తారా? ఏటనుకుంటున్నారు? రాజకీయాలంటే సినిమా అనుకుంటున్నారా, లేక సినిమా అంటే రాజకీయం అనుకుంటున్నారా? ఏంటండి మీరు మాట్లాడేది? అక్కడ మీ బావగారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఏమిటి అన్యాయం అని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. మరి మీరైనా ఇది తప్పని ప్రశ్నించాలిగా. బొత్స, మా బాలయ్యకు లేనిపోని మాటలు చెప్పి ఆయన నా మీదకు ఉసిగొలుపుతున్నారు. నా ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదవారి కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాను. మీ ఆటలు సాగనివ్వను, మీ గుండెల్లో నిద్రపోతాను. పోయావులే బాబు నిద్ర. 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా నీకు ప్రజల సమస్యలు తెలియట్లేదు. ఎన్నికలు రాని ఈసారి నీకు పర్మనెంట్ గా బుద్ధి చెప్పేందుకు జనం రెడీ అయ్యారు. చెప్పావులే నీతులత్తమ్మ. నా గురించి నాకంటే బాగా మా బాలయ్యకే తెలుసు. అంతా తెలిసి అంగన్వాడీలు నాకే ఎదురు తిరుగుతారా? అలాగైతే ధర్నా చేసిన వారందరి ఉద్యోగాలు తీసేయమన్నారా సార్? మేమేం తప్పు చేశాం? జీతం పెంచమని అడగడం తప్ప? మీరు గెలిస్తే జీతాలు పెంచుతామని ఎన్నికలకు ముందు మీరే చెప్పారుగా. ఇదిగో బాలయ్య, ఏంటలా సినిమా చూసినట్లు చూస్తున్నావు? వీళ్ళు ఇలాగే గోల చేస్తారు. నువ్వు వెంటనే ఈ లైవ్ ఆపేసి ఇక్కడితో వార్తలు ముగించి ఇంటికెళ్లి మనవడితో ఆడుకో, లేదా సినిమా షూటింగ్లు చేసుకో. ఓకే? మా బావ చెప్పింది విన్నారుగా. ఇక ఈ వార్తలు ఇక్కడితో ఆపుదాం. కాదని ముందుకెళ్తే మా బావకు కోపం వస్తుంది. ఓకే, బై బై.